రామ్ గోపాల్ వర్మ కోసం 6 పోలీస్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ పైన సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారని ఆయన పైన కేసులు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లా మద్దిపాడు, గుంటూరు జిల్లా తూళ్లూరు పోలీస్ స్టేషన్లో, అనకాపల్లి జిల్లా రావికమతం పోలీస్ స్టేషన్ తో సహా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆయన పైన కేసులు నమోదయ్యాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయన పైన 9 కేసులు నమోదయ్యాయి. మరోవైపు పోలీసులకు చిక్కకుండా తప్పించుకొని తిరుగుతున్న రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో ఓ వీడియోను విడుదల చేశారు. 2024 మార్చిలో వ్యూహం సినిమా ప్రమోషన్ లో భాగంగా అప్పట్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ పైన సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారని ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులకు టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి ఎం ముత్తులింగం నవంబర్ 11న ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో ఆయన పైన కేసు నమోదైంది. ఈ కేసులో భాగంగా నవంబర్ 19న విచారణకు రావాలని కోరుతూ నవంబర్ 13న హైదరాబాద్ లో మద్దిపాడి పోలీసులు నోటీసులు పంపించారు. అయితే ముందుగానే ఆ రోజు షూటింగ్ ఉన్నందున విచారణకు హాజరు కాలేనని, తనకు మరో 4 రోజుల సమయం ఇవ్వాలని రామ్ గోపాల్ వర్మ మద్దిపాడు పోలీసులకు వాట్సాప్ లో మెసేజ్ పెట్టారు. దీంతో నవంబర్ 25న విచారణకు హాజరు కావాలని ఆయనకు మరోసారి పోలీసులు నోటీసులు పంపించారు. కానీ నవంబర్ 25ను కూడా ఆయన విచారణకు హాజరు కాలేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ల ఫోటోలు మార్ఫింగులు చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని ఆరోపిస్తూ గుంటూరు జిల్లా తూళ్లూరు పోలీసులకు టీడీపీ నాయకులు ఎన్ రామారావు నవంబర్ 13వ తేదీన ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు తూళ్లూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. మరోవైపు అనకాపల్లి జిల్లాలోని రావికమతం పోలీస్ స్టేషన్ లో ఇదే విషయంపైన టీడీపీ, జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసును కొట్టేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రామ్ గోపాల్ వర్మ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు నవంబర్ 18న కొట్టేసింది. ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని ఆయనకు కోర్టు సూచించింది. దీంతో ఆయన మద్దిపాడు పోలీసులకు విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. 2 సార్లు నోటీసులు ఇచ్చినా రామ్ గోపాల్ వర్మ విచారణకు హాజరు కాలేదు. వర్చువల్ గా విచారణకు హాజరయ్యేందుకు వర్మ సిద్ధంగా ఉన్నారని ఆయన న్యాయవాది పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే నవంబర్ 25న హైదరాబాద్ లో వర్మ ఇంటికి వెళ్లిన మద్దిపాడు పోలీసులకు ఆయన షూటింగ్ లో పాల్గొనేందుకు కోయంబత్తూరు వెళ్లినట్టుగా సిబ్బంది సమాచారం ఇచ్చారు. దీంతో తమిళనాడు పోలీసులతో ఏపీ పోలీసులు సంప్రదింపులు జరిపారు. కానీ వర్మ ఆచూకీ లభ్యం కాలేదు. 6 పోలీసు బృందాలు ఆయన కోసం గాలిస్తున్నారు. కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో పోలీసులు ఆయన కోసం వెతుకుతున్నారు. పోలీసుల విచారణకు హాజరు కాని వర్మ సోషల్ మీడియాలో వీడియోను విడుదల చేశారు. ఏడాది క్రితం సోషల్ మీడియాలో తాను చేసిన ట్వీట్ కు కొందరు మనోభావాలు దెబ్బతిన్నాయని, వేరు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తాను ఎవరిని ఉద్దేశించి ట్వీట్ చేశానో వారు మాత్రం స్పందించలేదు. కానీ థర్డ్ పార్టీకి చెందిన వారు ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేశారని ఆయన చెప్పారు. తాను భయపడిపోయానని అనుకుంటున్న వాళ్లకు ఈ వీడియో కొంత ఇబ్బంది కలిగించి ఉంటుందని ఆయన సెటైర్లు వేశారు. ప్రపంచంలోని పలు దేశాల్లో పోలీసులను ఉపయోగించుకోవడం పొలిటికల్ లీడర్లకు సాధారణమైపోయిందని ఆయన ఆరోపించారు. తనపైన దాఖలు చేసిన కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ రామ్ గోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. గతంలో మద్దిపాడి కేసును కొట్టేయాలని కోర్టును ఆశ్రయించిన సమయంలో బెయిల్ పిటిషన్ వేసుకోవచ్చని కోర్టు సూచించింది. రామ్ గోపాల్ వర్మ 1997లో దౌడ్ అనే పేరుతో సినిమా తీశారు. ప్రస్తుతం ఆయన పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నారు.